ఎన్నికల గెలుపు ఓటములపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా ప్రధానంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల నియోజకవర్గ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ 56 మంది పోటీ చేసినప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. వాల్యూడ్ ఓట్లతో 50% కంటే ఎక్కువగా ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో కూడికలు, తీసివేతల లెక్కల్లో తలామునకలవుతున్నారు ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3,50,159 ఓటర్లలో 2,50,106 మంది ఓటు వేశారు. 70.42% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ముగ్గురి మధ్యనే నెలకొంది. ఎన్నికల్లో గెలవాలంటే ఆ అభ్యర్థికి 1,25,054 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి, రెండో ప్రాధాన్యత ఓటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 15 జిల్లాలు ఉన్నప్పటికీ అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోని ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ జిల్లాలోని 46,247 ఓట్లలో అభ్యర్థి గెలుపును ప్రభావితం చేస్తున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాను ఇతర జిల్లాల ఓటింగ్తో పోల్చితే సగటున సగం వరకు మాత్రమే ఓట్లున్నాయి. దీంతో ఈ జిల్లా ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. ప్రధాన పార్టీల ప్రచారం సైతం కరీంనగర్ జిల్లా కేంద్రీకరణగానే విస్తృత ప్రచారం చేశాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నోటిఫికేషన్ 3 నెలల ముందు నుంచే ప్రచారం ప్రారంభించారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటారని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ టికెట్ ఖరారుతోనే ప్రచారంలో పాల్గొంది పార్టీ క్యాడర్. నామినేషన్ ర్యాలీకి టీపీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం సభలు నిర్వహించారు. కాగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై కొంత వ్యతిరేక ప్రచారము జరిగింది. ఫీజులో రాయితీలు ఇవ్వరని, ప్రజలతో నేరుగా సంబంధాలు జరపరని చర్చ ఎక్కువగా జరిగింది. దీంతో పీసీ నినాదం నరేందర్ రెడ్డికి కొంత మైనస్ గా మారింది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుండి బరిలో నిలిచారు. ఆయనకు బీసీ సంఘాల మద్దతు లభించింది. ప్రొఫెసర్ గా, శిక్షకుడిగా యువతలో హరికృష్ణ క్రేజీ ఉంది. బీఎస్పీ పార్టీ తరపున కాకుండా వ్యక్తిగతంగా ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు హరికృష్ణ. బీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు స్పష్టమైంది. ఒక దశలో బీఆర్ఎస్ నుండి హరికృష్ణకు టికెట్ వస్తున్న ప్రచారం జరిగింది. పోలింగ్ ముందు ఎమ్మెల్సీ కవిత, పోలింగ్ రోజున కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరోక్షంగా మద్దతు ప్రకటించినట్లుగా స్పష్టమైంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అగ్రవర్ణాల వారు కాక ప్రస్తుత బీసీ నినాదం నేపథ్యంలో ప్రసన్న హరికృష్ణకు కలిసి వస్తున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మెదక్ జిల్లాకు చెందిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఆ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలో 4 పార్లమెంట్ సభ్యులతో పాటు ఎమ్మెల్యేల బలం అంజిరెడ్డికి ఉపయోగపడింది. అంజిరెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ శక్తివంచన లేకుండా ముమ్మరంగా ప్రచారం చేశారు. పార్టీ క్యాడర్ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. మెదక్ మినహా ఇతర జిల్లాలో అంజిరెడ్డిపై స్థానికేతరుడని ముద్రపడింది. ఎన్నికల ముందు వరకు బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియకపోవడం, బీజేపీని ఒక వర్గ ప్రచారంలో పాల్గొనకపోవడం మైనస్. పట్టభద్రుల ఎన్నికల ఫలితంపై ఆయా పార్టీల అభ్యర్థులు తమ క్యాడర్లో చర్చిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పడ్డ ఓట్లపై సమాలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నెల 3వ తేదీన ప్రారంభమయ్యే కౌంటింగ్ లో ఫలితం తెలియ వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.